ధర్మస్థలం పక్కనున్న ఈ టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ ధర్మస్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య అనే గ్రామంలో ఉంటది. ఈశ్వరుడు సదాశివుడుగా కొలువై ఉంటాడు. అన్ని చోట్ల లింగ రూపంలో దర్శనమిచ్చే ఈశ్వరుడు ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటాడు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరితే దానికి గుర్తుగా ఒక మట్టి బొమ్మను దేవునికి సమర్పిస్తారు. ఇలా దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా సమర్పించిన లక్షలాది మట్టి బొమ్మల మొక్కుబళ్ళు కంటికి కనిపించేంత దూరం గుట్టలుగా రాసులుగా పేరుకొని ఉంటాయి. ఇంటి కోసం ఇల్లు బొమ్మ, కారు కోసం కారు బొమ్మ, పిల్లల కోసం ఊయల బొమ్మ, ఇలా ప్రతి ఒక్క మట్టి బొమ్మ వెనకాల ఒక కథ ఉంటది, కన్నీటి గాథ ఉంటది. ఇది చూసిన అనుభూతి నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇక్కడ కనిపించేది కేవలం మట్టి బొమ్మలు కాదు, లక్షలాది మంది విశ్వాసం, వేల మంది కన్నీరు, కోట్ల మంది ప్రార్థనలకు నిలిచిన సాక్ష్యం. ఈసారి ధర్మస్థలం కుకే వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. ధర్మస్థలం పక్కనున్న ఈ టెంపుల్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ ధర్మస్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య అనే గ్రామంలో ఉంటది. ఈశ్వరుడు సదాశివుడుగా కొలువై ఉంటాడు. అన్ని చోట్ల లింగ రూపంలో దర్శనమిచ్చే ఈశ్వరుడు ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటాడు. ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరితే దానికి గుర్తుగా ఒక మట్టి బొమ్మను దేవునికి సమర్పిస్తారు. ఇలా దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా సమర్పించిన లక్షలాది మట్టి బొమ్మల మొక్కుబళ్ళు కంటికి కనిపించేంత దూరం గుట్టలుగా రాసులుగా పేరుకొని ఉంటాయి. ఇంటి కోసం ఇల్లు బొమ్మ, కారు కోసం కారు బొమ్మ, పిల్లల కోసం ఊయల బొమ్మ, ఇలా ప్రతి ఒక్క మట్టి బొమ్మ వెనకాల ఒక కథ ఉంటది, కన్నీటి గాథ ఉంటది. ఇది చూసిన అనుభూతి నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇక్కడ కనిపించేది కేవలం మట్టి బొమ్మలు కాదు, లక్షలాది మంది విశ్వాసం, వేల మంది కన్నీరు, కోట్ల మంది ప్రార్థనలకు నిలిచిన సాక్ష్యం. ఈసారి ధర్మస్థలం కుకే వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి.